ఇప్పుడు ట్రెండ్ అవుతున్న గొప్ప వార్త ఏంటంటే కొండా సురేఖ. బహుశా ఈమె పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతున్నట్టుంది. వార్తల్లో నిలవడానికి ఏం చేయాలి, వార్తల్లో ఉండాలంటే ఎలాగా అని చెప్పేసి ఒక కొత్త ఆ, వైరల్ స్టేట్మెంట్స్ తీసుకొచ్చింది. ఒక స్త్రీ పట్ల ఇంత అసభ్యమైన కామెంట్ చేయడం అనేది నిజంగా చాలా చాలా పెద్ద తప్పు. చాలా నేరంగా దీన్ని భావించవచ్చు. ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, ఎలాంటి వీడియోలు కానీ ఫోన్ రికార్డింగ్స్ కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిపై, ఒక స్త్రీపై అలా నింద వేయడం అనేది ముఖ్యంగా తెలంగాణ సమాజం తలదించుకునే స్టేట్మెంట్ అది. ఎందుకంటే కేటీఆర్ మీద ఈమెకు ద్వేషం ఉంటే కేటీఆర్ని మాట్లాడవచ్చు, కేసీఆర్ మీద ద్వేషం ఉంటే మాట్లాడవచ్చు. మరి ఇంత ద్వేషం ఉన్న వాళ్ళ పార్టీలోకి ఈమె అంతకుముందు ఎందుకు వెళ్ళింది, ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అంటే అధికార దాహం. వీళ్ళు అధికారంలో ఉంటే మాట్లాడరు. ఎప్పుడు వీరి బావు కోసం వీళ్ళు ఆలోచిస్తారు, కానీ ఈ ప్రజా సమస్యలు మాత్రం ఏమీ పట్టనట్టుగానే ఉంటారు. హైడ్రా విషయంలో పేదల పట్ల ఈమె పక్షపాతం వహించిందా, పేదల పట్ల నిలబడి మాట్లాడిందా? లేదు. కాంగ్రెస్ నాయకులందరూ అన్నీ మూసుకొని కూర్చున్నారు మరి ఈమె తప్పుడు స్టేట్మెంట్స్కి.